ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుతం ట్రెండ్స్ నడుస్తున్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. తమిళనాడులో డిఎంకే తన ఆధిక్యత కొనసాగిస్తోంది. అస్సాంలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. కేరళలో ఎల్డీఎఫ్, అలాగే పుదుచ్చేరిలో డిఎంకే కూటమి కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఫలితాల ప్రభావం దేశ రాజకీయాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఎగ్జిట్ పోల్ కి అనుగుణంగానే ట్రెండ్స్, తద్వారా ఫలితాలు ఉండే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు సురేష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మల్లురావు గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలకపల్లి రవి గారు, సీనియర్ విశ్లేషకులు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. రవి గారు, ప్రస్తుతం మనం కేరళ అప్డేట్ తీసుకున్నాం. కేరళలో ఎగ్జిట్ పోల్ చూస్తే మనకి ఎల్డీఎఫ్ 79 గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రస్తుతం అధికార పార్టీ 57 దగ్గర ఆగిపోతుంది అని చెప్పి ఒక అంచనా. ప్రస్తుతానికి వస్తున్న ట్రెండ్స్ కూడా అదే చెప్తుంది అనుకోవచ్చా? కేరళలో ఎల్డీఎఫ్ గెలుస్తుందనే దాదాపు ఖాయమైపోయిన విషయమే. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు వచ్చేవి కూడా దాన్నే చెప్తూ ఉన్నాయి. పైగా అక్కడ చాలా కాలంగా ఒక ధోరణి కూడా యూడీఎఫ్ ఒకసారి ఎల్డీఎఫ్ ఒకసారి రావడం కూడా ఒక శాతం తేడా. గతంలో యూడీఎఫ్ ప్రభుత్వం వరుసగా కుంభకోణాలు, చాలా ఆరోపణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చివరిలో కూడా ఎన్నికల సమయంలో కూడా వస్తుంది. అందుకని తప్పనిసరిగా అక్కడ ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందని మనం గట్టిగా చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. అంటే ఒకటి మనం రాజకీయ కోణం కూడా చూడాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక సూచన తప్ప వాటి ప్రకారం ఉండొచ్చు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి తమిళనాడులో తేడా మనకు కనిపిస్తుంది. మీరు తర్వాత తీసుకుంటారనుకుంటా. ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేకు వస్తుందని ఒక పార్టీ మొత్తం ఒకటే చెప్పింది, కానీ ఇప్పుడు ఆధిక్యత వచ్చినట్టుగానే అక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. కేరళలో పూర్తిగా ఉదాహరణకు చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ దాదాపు దగ్గరగా ఉన్నది కేరళలో అని మనకు ఈ రోజు ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. అంటే హోరాహోరీ ఉంటుంది అనిపించిందా ఒక దశలో? అది ఎందుకో మరి అంకెలు అలా కనిపించాయి. రెండోది 1% తేడా కదా. ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున ప్రవేశించింది, బీడీజేఎస్ దాంతో పొత్తు పెట్టుకుంది. దీనివల్ల రెండింటికి మధ్యలో తేడా 1%, 2% ఉంటుంది. కాబట్టి బీజేపీ ప్రవేశం వల్ల ఈ పరిస్థితి వరవడి మారొచ్చు అని ఒక అంచనా, ఒక ఆలోచన జరిగింది. దాని ప్రభావం ఉన్నట్టుగా ఉంది. బీజేపీకి 2 స్థానాల్లో 3 చూపిస్తున్నారు కాబట్టి. కానీ మొత్తం వ్యవస్థను తారుమారు చేసేంత ప్రభావం బీజేపీ కూటమి చూపించలేదనేది అర్థమవుతుంది మనకు. కేరళ వరకు వచ్చానండి, పెద్ద మారదు. ఎల్డీఎఫ్ మంచి మెజార్టీతోనే ప్రభుత్వం స్థాపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే ట్రెండ్స్ బట్టి చూసి. రవి గారు, కేరళలో సాధారణంగా అంటే సంప్రదాయబద్ధంగానే ఓటర్లు ఒకసారి పరిమితం మాత్రమే చేస్తారు, మళ్ళీ అధికారం కట్టబెట్టరు అనేది ఈసారి కూడా కనిపిస్తుందా? లేకపోతే ఏంటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకవేళ వెనకబడితే దానికి కారణాలు ఏంటనుకోవచ్చు? అంటే 2 ఉన్నాయండి. ఒకటేంటంటే మన కేరళలో ఒకసారి ఎల్డీఎఫ్, ఒకటి యూడీఎఫ్. కానీ ఈసారి మళ్ళీ యూడీఎఫ్ రావడానికి కావాల్సిన పరిణామాలు ఎన్నికలకు ముందే లేవు. ఎందుకు లేవంటే ముఖ్యమంత్రి మీద, లేకపోతే మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద ఆరోపణలు, కొంత సోలార్ పవర్ గురించి, వాటి గురించి కొన్ని గొడవలు జరిగినాయి. అన్ని రాష్ట్రాలకి కేరళకి కొంత తేడా ఉంటుంది. కేరళలో ఉన్నటువంటి ప్రజలు చాలా రాజకీయ చైతన్యవంతులు. వాళ్ళని ఎవరైనా తప్పు చేసినట్టుగా భావిస్తే కూడా వాళ్ళని శిక్షించే విధానం కూడా వెంటనే తీసుకుని ఆ దిశలో పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఎన్నికల ముందు కూడా అనుమానించాం. మొన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎల్డీఎఫ్ వస్తుందని అనుకున్నాం. అదే దిశలో ఇప్పుడు రిజల్ట్స్ కూడా ఆ రకంగానే కనపడుతున్నాయి. అంతే జరుగుతుంది. మేము ఊహించని విధంగా ఇప్పుడు మొన్న ఎగ్జిట్ పోల్స్ లో ఒక రకంగా ఏడీఎంకే రాదు, డిఎంకే వస్తుందని అనుకున్నారు. కానీ ఏడీఎంకే ముందంజలో ఉన్నట్టుగా ఇప్పుడు కనపడుతుంది. అదొకటి నడుస్తుంది. తర్వాత వెస్ట్ బెంగాల్లో అక్కడ కూడా ఈ లెఫ్ట్ ఫ్రంట్ తో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత అక్కడ ఏదో అరాచకంలో హ్యాండ్ ఆర్డర్ బాగాలేదు అనేటటువంటి విషయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్నటువంటి టీఎంసీ మళ్ళీ ప్రభుత్వాన్ని క్లియర్ మ్యాండేట్ తో వచ్చేటట్టుంది. ఒక్క విషయం మాత్రం గమనించాలి. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్లో కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మహిళలు. ఈ మహిళలకు సంబంధించినటువంటి విషయాలు ఈ ముఖ్యమంత్రులు ఉంటేనే బాగుంటది అనే విషయం ఒక 50% ఓటర్స్ అనుకుంటే అది తిరుగు లేకుండా జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అది వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే తమిళనాడు కానీ. ఏదేమైనా ఓన్లీ మహిళల వల్లే గెలిచినట్టు కాదు, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, కార్యక్రమాలు కూడా ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. సురేష్ రెడ్డి గారు, బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కేరళలో? 2-3 స్థానాల్లో ముందంజలో ఉండడాన్ని బట్టి చూస్తే కేరళ రాజకీయాల్లో కాంగ్రెస్ యొక్క అవినీతిని ప్రజలు ఎండగట్టారు.
ఇవాళ కుంభకోణాలు గత అనేక రోజులుగా కేరళ రాజకీయాలను ప్రభావితం చేశాయి. రెండో విషయం, భారతీయ జనతా పార్టీ కేరళలో గణనీయమైనటువంటి ఓట్లు సంపాదించింది. అందుకోసంగానే భారతీయ జనతా పార్టీ తొలిసారిగా ఈసారి అసెంబ్లీలో మేము ఈసారి స్థానం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ కారణాల చేతనే అక్కడ ప్రజలు కాంగ్రెస్ ని ఓడించడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా అక్కడ ఎల్డిఎఫ్ అనేటువంటి కూటమి ఏదైతుందో లెఫ్ట్ డెమోక్రటిక్ కూటమి కూడా బలమైనటువంటి కూటమి కాబట్టి ఆ దిశగా అక్కడ ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ కి కుంభకోణాల కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా కనపడినటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కి అక్కడ అవకాశం ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆన్ ది హోల్ ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గణనీయంగా మా ఓట్లు పెంచుకోబోతున్నాం. అదే రకంగా అస్సాంలో మేము అధికారంలోకి రాబోతున్నాం. ఆ దిశగా ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ఫలితాలు కూడా తెలుస్తున్నాయి. అదే రకంగా మేము తమిళనాడులో కానివ్వండి, గతంలో అనేక ప్రాంతాల్లో మాకు అసలు అవకాశం లేకుండా ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కారణం చేత ప్రజలు ఇవాళ ఎవరైతే మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, పేదలు కానివ్వండి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది ఇవాళ ఈ ఎన్నికల ద్వారా వస్తున్నటువంటి ఒక విశ్లేషణ. అవునా, దాని మీద విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది చాలా ముఖ్యమైనది. కేరళ ఫలితం మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది, పశ్చిమ బెంగాల్ కూడా కనిపిస్తుంది. ఇవి రెండు ప్రధానంగా వామపక్ష ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు, దీర్ఘకాలం పాలించిన రాష్ట్రాలు. సిపిఎం ముఖ్యంగా వామపక్షాల్లో ముందున్నది, అది ఇప్పుడు లోయెస్ట్ గా ఉంది జాతీయ రాజకీయాల్లో అన్న ఒక వాస్తవాన్ని కూడా అందరూ గుర్తించాల్సిందే. ఈ నేపథ్యంలో చూస్తే కేరళలో మళ్ళీ అధికారంలోకి రావటం, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రాభవం ఇంకా చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అన్నప్పుడు బెంగాల్లో 17% ఎన్న వాళ్ళకి మొన్న ఓట్లు వచ్చాయి. కేరళలో కూడా 11%, 4 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళకి ఆధిక్యత వచ్చింది. లోక్సభ ఎన్నికల అలాగే అస్సాంలో కూడా 69 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వాళ్ళకి ఆధిక్యత వచ్చింది. ఎప్పుడు మొన్న 2014లో. ఒక 2 ఏళ్ల తర్వాత చూస్తే ఇది పెద్దగా విస్తరించకపోగా పరిమితం అయిపోయిన ఒక వాస్తవం కూడా మనకి అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం రావడం తప్పనిసరిగా ఒక జాతీయ పార్టీకి ఇంకో రాష్ట్రం అంటే ఇంతకుముందు హర్యానా, మహారాష్ట్ర వచ్చేవాళ్ళకు అంటే జూనియర్ పార్ట్నర్స్ గా ఉన్నారు. మహారాష్ట్రలో శివసేనతో వాళ్లే వచ్చారు. ఇప్పుడు అస్సాంలో ఏజీపీతో జూనియర్ పార్ట్నర్స్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సీనియర్ అవుతున్నారు. ఇది ఒకటి జరగడం మినహాయిస్తే మోడీ వచ్చిన తర్వాత పెరగడం అనేది కనుక చూస్తే మటుకు 2014 పార్లమెంట్ ఎన్నికల నాటికంటే ఇప్పుడు అదనంగా వాళ్ళకి కలుస్తున్నది ఏం లేదు. ఆ ప్రభావంతో కేరళలో తీర్పులు తారుమారు చేయొచ్చు. యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అనే ప్రక్రియ పోవచ్చు అనుకున్నారు, అది కూడా జరగలేదు. బీజేపీ రాజకీయంగా కనుక ఆలోచించుకుంటే సాధారణ పరిభాషలో రవి గారు పెద్దగా జబ్బలు జరుచుకునే అంత ఇది కాదు. కేరళలో ఆ బ్యాలెన్స్ ను వాళ్ళు ఏమీ మార్చలేకపోయారనేది స్పష్టంగా బీజేపీకి ఉన్న పరిమితులు కూడా తెలుస్తున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫలితాలకు సంబంధించి విశ్లేషణ కొనసాగుతుంది.